ఆకలి అవుతుందా? మీకు నచ్చలేదా కూర? ఏమి ఇంట్లో ఏం కూర చేయలేదా? లేకపోతే కాకరకాయ చేశారా? వంకాయ, బెండకాయ, మీకు నచ్చని కూర ఏదో ఒకటి చేసి ఉంటారు. మీకు ఆకలి అవుతుంది కదా, కరెక్ట్గా చెప్తున్నానండి. వైట్ రైస్ వేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి. సైడ్ డిష్ ఏదో ఒకటి తెచ్చుకోండి. పద చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వైట్ రైస్ కదా, చూడండి వైట్ రైస్. ఇందులో మిరప్పొడి అండి, చూడండి. మీరు కారం ఎంత తింటారో మీ తినేదాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్, ఆయిల్. ఆయిల్ బదులు మీరు నెయ్యి వేసుకున్నా మీ ఇష్టం అండి. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, ఆవాల నూనె, నువ్వుల నూనె, ఇట్లా వాళ్ళకి ఏ నూనె తింటారో. కొబ్బరి నూనె తినే వాళ్ళు కానీ ఉన్నారండి. కేరళ వాళ్ళంతా అదే కదా. చూడండి, ఆయిల్ వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకోవచ్చు. చూడండి, ఎగ్ నేను నంచుకోవడానికి ఖచ్చితంగా అప్పడాలు, ఎగ్ ఏదో ఒకటి తీసుకున్నానండి. అన్నం చూడండి కలుపుకుంటే ఎంత ఎర్రంగా బాగా వచ్చిందో, చూసేదానికి బాగా ఉంది కదా. సూపర్గా ఉంటుందండి. పచ్చివాసన అన్నీ ఏం ఉండదండి. మిరప్పొడి వేసారు కదా, పచ్చివాసన వస్తుంది కదండి, అన్నీ ఏం లేదు, బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలామంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాపం రైస్ అవుతుంది, కూర ఏం ఉండదు కదా, ఊరగాయలు అన్నీ పెట్టుకోలేదు. ఊరగాయ తిని తిని బోర్ కొడుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మిరప్పొడి, సాల్ట్, చిన్నది మనకి డబ్బీలు ఎట్టా ఉంటాయి మన ఇళ్ళల్లో, దానికి ఆయిల్ వేసుకోండి చాలు. మనం అన్నం ఎత్తుకుపోయేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఆయిల్ కొద్దిగా చల్లుకొని సాల్ట్, ఉప్పు వేసుకొని తిని చూడండి. చిప్స్ ప్యాకెట్ తీసుకోండి, ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. అన్నం కూరలు నచ్చకపోయినా ఏమైనా తినాలనిపిస్తుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా అండి, మగపిల్లలు పాపం వాళ్ళు వంట అన్నం చేస్తారు, కూరలు తెలియక తంటాలు, వాళ్ళకి ఫోన్లు చేసేది, అది అడిగేది, ఇది అడిగేది. నీళ్ళు లేకోకుండా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. తిన్న తర్వాత చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు షేర్ చేయండి. మీరు తినేది ఎలా ఉందనేది నాకు చెప్పండి ప్లీజ్. నాకు ఫాలో చేయండి అండ్ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్కసారి తిని చూడండి, తెలిసిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.